సార్ ఇన్స్పిరేషన్తో మీరు కొత్తగా ఏమైనా అభ్యసించుకోవడం కానీ నేర్చుకోవడం జరిగిందమ్మా? ఏదో నామ జపం చేస్తూ ఉండంటూ ఉంటారు. దైవభక్తి అది ఎలా ప్రార్థన చేయాలన్నది తెలిసింది నాకు ఈయన ప్రసంగాల వలన. తర్వాత ఈయన ఇష్టదైవం అని ఒక పుస్తకం రాశారు. అందులో పద్యాలు అంటే ఇష్టం నాకు. అవి పాడుకుంటూ ఉంటాను దేవుడి పద్యాలు. దండకమండలమును దారుణినంతను ఏలినారు, కోదండ ధరాదినాదులు పదమ్ముల వ్రాలినన్, చూచియున్ చూడనట్లుండిరి వారి కంటెన్ మహోన్నతులి జగమందు కల్గిరే కొండలు త్రవ్వుటెందులకు గుప్పెడు గుండెను పట్టుకొమ్మికన్. నాకు అది చాలా ఇష్టం ఆ భావం. ఋషుల గురించి రాశారనమాట. అది 50 మంది మహర్షుల చరిత్ర చదివింది. అప్పుడు ఆ ఋషుల మీద ఈ పద్యం చెబితే కంఠస్థం చేసింది. మేడం గారు తన కుటుంబంలో పెరిగిన వాతావరణం వేరే ఉంది. ఇప్పుడు చాలా మీరు మార్చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు సమాజాన్ని మారుస్తున్నారు. నేను మార్చాను ఆవిడ అంటుంది, కానీ నన్ను ఆవిడ మార్చింది. అది మార్పు ఒకళ్ళ ప్రభావం ఒకళ్ళ మీద ఉంటుంది. భార్య భర్తలు అన్నాక ఉంటుంది. అది బయట ప్రపంచం అలా ఉన్నా నాకు ఒక నమ్మకం కలిగింది ఏమిటంటే, ఈ కాపురంలో ఈవిడతో ఇన్ని ఏళ్ళుగా చేసిన సంసారంలో మనుషుల్ని మనం ప్రయత్నం చేసి చెప్పి అవసరమైతే కొంచెం కోపడినా పర్వాలేదు, కానీ చలోక్తి ఉపయోగించి కొంచెం అప్పుడప్పుడు చెబుతూ ఉండడం వల్ల మారుతారు అని ఒక నమ్మకం వచ్చిందండి. నేను ఆవిడలోనే గమనిస్తున్నది ఏమిటంటే, ఈ 10 ఏళ్లలో ఆ 10 ఏళ్ల క్రితం ఆవిడ ఒక అంశం వచ్చినప్పుడు ఎటువంటి వ్యాఖ్యానం చేసేదో అందుకు పూర్తి భిన్నంగా ఉన్నతమైన వ్యాఖ్యానం చేస్తుంది. నేను ఆశ్చర్యపోతున్నాను. 4 రోజుల క్రితం ఆ పుస్తకం ఏదో కఠోపనిషత్తు చదువుతూనో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారు, ఎవరో ఒక లేడీ, ఏమిటి ఇంకా ఊరికే చస్తోంది, ఈ జన్మలు ఎన్ని జన్మలు ఎత్తాలి ఇక్కడ, ఈ జన్మలు ఇంకా ఎత్తుతూ కూర్చోవడమా, కొడుకులు మనవాళ్ళు అంటూ పని లేకుండాను అని. అదివరకు ఆ ఫ్రెండ్ గురించి అలా మాట్లాడడం నేను చూడలా. ఒకసారి నేనే అంతంత బంధాలు ఉండకూడదని ఆవిడకి చెప్పు అంటే, మీరు ఎలాగే అంటారు సన్యాసిలాగా, ఉండకుండా ఎలా ఉంటాయి అని అన్న ఆవిడ. 4 రోజుల క్రితం నేను చూసి ఇలా ఆశ్చర్యపోయాను. అసలు అవును, ఏమిటి చెప్తే ఎక్కట్లేదు వీళ్ళు వింటున్నారు ప్రవచనాలు, పెద్ద వింటున్నామని చెప్తారు మళ్ళీను, ఎందుకని పట్టుకుని ఏడవడం ఎందుకు, అలాగే వదిలేచ్చుగా అంది. అది మార్పు. అంటే ఒక 2 ఏళ్ల క్రితం అభిప్రాయానికి ఇప్పటికి మార్పు. నేను అందుకే తరచు ప్రేక్షకులకు చెప్పే మాట, ఊరికే గురువులు సత్సంగాలంటూ ఎక్కడికో పోకండి, మీ ఇంట్లో కూర్చొని ఒక పుస్తకం చదవండి, చాలా మార్పు వస్తుంది. పుస్తకం ఏకాంతంగా చదువుతామా, ఇద్దరు కూర్చుని పుస్తకాలు చదవరు కదా, ఇంకా మైండ్ స్టడీ ఎంసెట్లు కావు కదా. ఆధ్యాత్మిక గ్రంథం ఎప్పుడు ఏకాంతంగా అందులో రాత్రిపూట 9-10 గంటల సమయంలో పెట్టుకుని చదివితే అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రవచనాలు కంటిన్యూస్గా 25 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. సమాజంలో కానీ యువతలో కానీ. మంచి ప్రశ్నే. నాకున్న ఒక నియమం ఏంటంటే, నేను ప్రవచనం అయ్యాక ఖచ్చితంగా ఒక 6 మాటలు నా మనసులో ఉంటాయి, అవి బయటికి చెప్పేవి కాదు. ఎందుకంటే అది ఆత్మ పరీక్ష. ఈ 6 నేను పాటించానా లేదా అనుకుంటాను ఖచ్చితంగా. ప్రతి ప్రవచనానికి అనుకుంటాను. వేదికి దిగి అలాగా ఎవరింటికి కానీ వసతికి కానీ వెళ్ళగానే, వీలైతే కారులో తీసుకెళ్ళేటప్పుడే నేను ఖచ్చితంగా అనుకున్నట్టుగా ఇవి పాటించి చెప్పాను లేదు, విషయం కాదు, చెప్పేటప్పుడు పాటించే నిబంధనల విధానం, ది మీడియా, అందులో పాటించానా లేదా అనుకుంటాను. అవి ఒక 10 ఏళ్ల క్రితం నాకే ఇబ్బందిగా ఉండేది, అనుకున్నట్టు చేయలేకపోయాం, ఆ మాట ఎందుకు వచ్చింది, లేకపోతే ఈ అనుకున్నది ఎందుకు రాలా, ఇంత సమయం ఎందుకు తీసుకున్నాం ఈ పద్యానికి, ఈ శ్లోకానికి అని నన్ను నేను తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను నిజాయితీగా చెబుతాను, మనం పనికిరాం అసలు, మనమే అనుకున్నట్టు చేయలేకపోతున్నాం. ఈ హెచ్చరికే నన్ను చాలా పరిపక్వ స్థితికి చేర్చింది. ఈ మధ్యన ఒక 7-8 ఏళ్ళుగా నా ప్రవచనాల్లో నాకే కనిపిస్తున్న మార్పు ఏంటంటే, నేను అనుకున్న ప్రకారం ఆ మనస్సులో ఉండే 6 పాటిస్తూ ఒక సమయంలో 2 గంటలు ఉంటుంది నా ప్రవచనం, సుమారుగా 2 గంటల సమయంలో నేను 12 శ్లోకాలు లేకపోతే 16 శ్లోకాలు చెప్పాలనుకుని పూర్తిగా చెప్పగలుగుతున్నాను. ఆ మార్పు వస్తుంది. అంటే ఇంకా ఎక్కువ విషయాలు వేరేవి ప్రస్తావించద్దు, ఆ సబ్జెక్టుకి ఖాయమైపోదాం. దాంతో అవసరమైంది దాన్ని అవగాహన కావించడం కోసం అవసరమైంది చెబుతాం. దాంట్లోకి వెళ్ళద్దు. ఇక వెడితే ఈ కప్పగంతుల నరసింహశాస్త్రి అయిపోతుంది ఇది.
అది నిజానికి నేను మొహమాటం లేకుండా ఒప్పుకున్న ఏ ప్రవచనకర్త అయినా జాగ్రత్త పడాలి. అక్కడ జాగ్రత్త పడకపోతే గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు సమయానికి వచ్చేసరికి సమయం అయిపోతుంది. పైగా తక్కువ సమయం ఇచ్చారంటే ఏం లేదు, వారు బాగానే ఇచ్చారు. ఈ మార్పు నాకు ఒక 7-8 ఏళ్ల బట్టి కనపడుతుంది. అంచేది ఈ మధ్యన నా ప్రవచనాల పద్ధతిగా నేను అనుకున్న ప్రకారం చేస్తున్నాను కాబట్టి అది చేరవలసిన వాళ్ళని చేరుతుంది, ఆ మార్పు కూడా వస్తుంది. గురువుగారు ఈ విషయంలో ఇలా చేసింటే బాగున్ను, ఇలా చేయకుండా ఉంటే బాగున్ను అన్న అభిప్రాయం ఎప్పుడైనా అనిపిందా? అన్నం దగ్గర చెబుతావు కదా, చెప్పు. ఈయన ఏంటంటే 2 ఐటెంలు ఉండాలంటారు, అదే పెద్ద కంప్లైంట్ నాకు. పైగా రెండిట్లో కొంచెం కొంచెం మనం వడ్డిస్తూ ఉంటే తను ఎదురకుండానే వడ్డించాలంటారు. గరిటె రెండో గరిటె వేయనివ్వరు. నాకు అదే పెద్ద కంప్లైంట్. ఇంత మాట్లాడతారు కదా, దానికి తగిన తినకపోతే ఎలాగా? అంత నియమం. ప్రొద్దుట టిఫిను కాఫీ అంతే, మధ్యాహ్నం భోజనం ఒకటి, మళ్ళీ రాత్రి ఏమీ తినరు, 2 పళ్ళు తింటారు. 11 ఏళ్ళు అయింది అన్నం. 2 అరటి పళ్ళో లేకపోతే ఒక బత్తాయి పండో ఏదో ఒకటి. ఇంతకుముందు 2 బత్తాయి పళ్ళు తినేవారు, 2 దానిమ్మలు ఒలిచి పెడితే తినేవారు. ఇప్పుడు ఒకటే. ఆహారం లేకపోతే ఈయన సమాజానికి అవసరం కదా ఇలాంటి మాట. ఎందుకంటే చాలామంది మేము మారేం అంటున్నారు. ఆయన ప్రసంగాల వల్ల చాలా తెలుసుకున్నాం అంటూ ఉంటారు. ఈయనకి చేయడమే కాదు, నాకు కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అలాంటి అవసరమైన మనిషి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాలి కదా. అదే నా కంప్లైంట్. అది రోజు మాకు తగదే. చాలు ఇవి తినేది చాలు అంటాను నేను. మజ్జిగతో కలిపి 3. మూడో విషయం అది. సాయంకాలం పోనీ ఏమన్నా కాఫీ తర్వాత ఏదైనా తింటారంటే లే మునివేళ్లతో తీసుకుంటారు. ఏదైనా అక్కడ జంతిక పలుకులు కానీ ఏమన్నా చేస్తే ఈ మునివేళ్లతో తీసుకుని అంతే. మరి మునియనవాడు మునివేళ్లతో తీసుకుంటారు, అలా తీసుకుంటారు. నాకు కడుపు నిండా తినాలన్నది నా కోరిక. సహజంగా ఏ భార్యకైనా ఉండే కంప్లైంట్ అదే. భార్య అంటే తల్లి తర్వాత ఇంత గొప్ప భార్య మీకు. నిజమే, అది నిజమే. నేను అందుకే వీడికి బిరుదు ఇచ్చాను. నేను మీకు పద్మశ్రీ వచ్చింది, నాకేమిటారా నువ్వు పద్మశ్రీ అన్నాను నేను.